మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తుళ్లూరు మండలం వెంకటపాలెం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 16వ తేదీన జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న దృష్ట్యా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్య పనుల్లో లోపాలు లేకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వాహన పార్కింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 14తో ఎన్యూమరేషన్ ఫామ్లు BLOలకు ఇచ్చేందుకు ఆఖరి కావడంతో పలు ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను అధికారులు ఏర్పాటు చేశారు. BLOలు అక్కడ అందుబాటులో ఉండి సరుకు సంబంధించి ఓటరుకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు ఫామ్లను తీసుకుంటున్నట్లు, కొన్ని చిరునామాలు మారిపోయాయని, కొంతమంది ఆయా ప్రాంతాల్లో లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని BLOలు తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకుని వివరాలు పొందుపరిచి BLOలకు అందించాలని టీడీపీ నేత నరేంద్ర కోరారు. మా బూత్లో మొత్తం 1454 ఓట్లు ఉంటే ఇప్పటికి 1066 ఓట్లు డిజిటలైజేషన్ అయినాయి. ఇంకా కొంతమంది ఏంటంటే డోర్ నెంబర్లు ట్రేస్ అవ్వక, లేదంటే ఓన్లీ ఇప్పుడు దేవాపురంలో బూతు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూలు, దాంట్లో ఏంటంటే దేవాపురం ఏరియా మేజర్గా ఉన్నాయి. ఆ దేవాపురం ఏరియా ఏంటంటే కొంతమంది ఓన్లీ దేవాపురం అయినా ఉంటున్నాయి, లేదంటే పాత డోర్ నెంబర్లు. ఆ డోర్ నెంబర్లో ఏంటంటే మాకు ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చాక కొత్త డోర్ నెంబర్లు ఇచ్చారు. ఆ డోర్ నెంబర్లు ఉండటం వల్ల ఏంటంటే మాకు ట్రేస్ అవ్వక, వాళ్ళ ఫోన్ నెంబర్లు మాకు ఇచ్చిన BLO యాప్లు కొంతమంది ట్రేస్ అవుతున్నాయి, వాళ్ళకి కాంటాక్ట్ అవుతున్నాం. నెంబర్లు కూడా లేకుండా పాత డోర్ నెంబర్లు కానీ దేవాపురం ఏరియా అని ఓన్లీ మెన్షన్ చేసి, కొన్ని బ్రాడీపేట ఇవన్నీ, కొన్ని ఏమో నగరపాలెం ఎన్ని ఓట్లు పడటం వల్ల కొంత సమస్యగా ఉంది. మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి సాధ్యమైనంత వరకు ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటరు ఎక్కడున్నా కానీ మనం ఫైండ్ అవుట్ చేసి మనం ప్రతి బూత్లో కూడా 76 నుంచి 77% మనం ఓటుని మనం రివిజన్ చేశాము. మిగతా రిమైనింగ్ ఓట్లు డెత్తులు పర్మనెంట్లీ షిఫ్ట్ అయ్యి ఎక్కడి నుంచి జాబుల కోసం వచ్చి పర్మనెంట్గా ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా కూడా గుర్తించాము. వాళ్ళు అక్కడ ఓట్లు పెట్టుకోవడం జరిగింది. ఆ ఓట్లకు సంబంధించిన వివరాలు తీసుకొని మనం ఇక్కడ ఓటుతో పోల్చి చూసి ఈ ఓటుని ఇక్కడ మనం రివిజన్ చేస్తాము. మాజీ మంత్రి ఓటుకు దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి శనక్కాయల అరుణ మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని మాజీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయల అరుణ తెలిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో మ్యాపింగ్ చేయించాలని చూస్తే ఓటు లేదని BLOలు చెప్పారని అన్నారు. శ్యామలానగర్లో నివాసం ఉంటున్నారని, అక్కడ ఓటు లేదన్నారని చెప్పారు. ఒక్కరి ఓటు కూడా పోకుండా చూస్తామని ఎన్నికల సంఘం చెప్తూ ఉంటే ఆచరణలో అది జరగడం లేదని అన్నారు. మాజీ మంత్రి అయిన నా ఓటే లేకుండా పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. మా ఫాదర్ ఇక్కడ వర్క్ చేశారు, మా మామగారు ఇక్కడ బస్సు ఓనరు, మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్, నేను పీజీ స్టూడెంట్ని. మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కుని నేను వాడుకుంటున్నాను, వేస్తున్నాను ఓట్లు. మంత్రిగా 2000లో మళ్ళీ మంత్రి అయినప్పుడు కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నాం. అంటే మేయర్ గారికి, అట్లా కేశరత్నం గారికి, వాళ్ళకి వేసాం మేము ఓట్లు. ఇవాళ కొత్తగా మాపింగ్ కోసం అదే మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటూ వచ్చారు. శ్యామలానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. ఓన్లీ హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు.
ఇక్కడ కూడా లేదు, అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను అత్తగారింట్లో ఉన్నప్పుడు, కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్, హై స్కూల్లో ఎప్పుడు ఓటేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేశా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేశా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, నీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను, ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ప్రజలందరికీ నేను చెప్తున్నా, మన ఓటు హక్కు మనం జాగ్రత్త చేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం చేసుకుంటే మనకి ఏ గవర్నమెంట్ కావాలి, ఏ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు నిలబడుతున్నారు అని తెలియడం కోసం మీ ఓటు హక్కుని తస్మాత్ జాగ్రత్త అని ప్రజలకు కూడా ఒక మాట నేను తెలియజేస్తాను. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చినకాకాని, కాజా గ్రామాల మధ్య గుంటూరు ఛానల్కు గండి పడితే తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారని రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ తెలిపారు. కాల్వకట్టుకు శాశ్వత మరమ్మతులు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటి వరకు కరెంట్, రోడ్లు, మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏటుకూరు 5 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబ అవసరాల కోసం అప్పు తీసుకుని పూర్తిగా తీర్చానని తెనాలికి చెందిన కృష్ణకుమారి తెలిపారు. అయినా తనకు ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇంటికి తాళం వేసి తనను, తన కుమారుణ్ణి తలసాని శ్రీనివాసరావు బయటకు గెంటేశారని న్యాయం చేయాలని వేడుకున్నారు. అందువల్ల గుంటూరు శాలకు సంబంధించి చినకాకాని కాజ మధ్యలో ఉన్న ఆ యొక్క గండి పడిన చోట పెద్ద కట్ట పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచకుండా ఏదో తట్లతో కొద్దిగా మట్టి పోస్తే అది ఎట్లా పరిష్కారం అయితే? అందుకని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఏడాది మొదటగా ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి రైతులు రావడం జరిగింది. మేము 2-3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మేము ఉండటానికి లేక అక్కడ మేమంతా శుభ్రం చేసుకుని ఉంటున్నాం. మమ్మల్ని అసలు ఆలకిచ్చిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం అయితే వాటర్ కొనుక్కున్నాము, అసలు పొయ్యమన్నారు, వచ్చి కూడా పొయ్యకుండా తిరిగి కూడా వెళ్ళిపోతున్నారు సార్. ఆ అమౌంట్ తీసుకున్నా కొన్ని కట్టేశాను సార్. కట్టేసిన తర్వాత కూడా నా ఇది ఖాళీ ఆటల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. చెక్కులు, నోట్లు, ఇంకేయో కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాండి. మేము వాటి మీద చదవలేదు, మాకు కొద్దిగా చదువు రాక చదువుకోలేదు, సంతకాలు పెట్టమంటే పెట్టాము. నేను డబ్బులు కట్టేశాను. కట్టేసినా కూడా ఆయన మాకు ఇవ్వమంటే మాకు ఇవ్వకుండా మేము పనులకు వెళ్ళిన టైంలో పొద్దున్న వెళ్ళి సాయంకాలం వస్తామండి. మేము పనులకు వెళ్ళిన టైంలో తాళం వేసుకొని వెళ్తే సాయంకాలం వచ్చేటప్పటికి మా తాళం కొట్టేసి ఆయన తాళం వేసేసుకొని ఇంట్లో సామానం, గ్యాస్ బండ్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంకా ఏ బట్టలు, బకెట్లతో సహా మొత్తం తీసుకెళ్లిపోయాడంటండి. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియను మరో 3 నెలల పాటు కొనసాగించాలని సిపిఐ నేతలు కలెక్టరేట్లో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. సర్ ప్రక్రియ రేపటితో గడువు ముగినందని తెలిపారు. అయితే అధికారులు 90% ఎన్యూమరేషన్ పూర్తయిందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది జరగడం లేదని చెప్పారు. ప్రతి ఇంటికి బిఎల్ఓలు వచ్చి ఓటు నమోదు చేస్తున్నారని చెప్పినా అది అమలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రావుల అంజుబాబు, జంగాల చైతన్య, రమణ తదితరులు పాల్గొన్నారు. మరి టయానికి సంబంధించి చూస్తే మరి టైం సరిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కలెక్టర్ల ద్వారా ఎన్నికల కమిషనర్కి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ టైం లేని కారణంగా, అడావుడిగా చేయడం కారణంగా ఈ పారాలకు సంబంధించి పూర్తి చేయడం కూడా కాని పరిస్థితిలో నిశ్శబ్దంగా కొంత రోడ్లు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మరి వెంటనే మరి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి సరుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరిని కూడా అప్లోడ్ చేయాలని, 100% వచ్చే వరకు కూడా మరి ప్రక్రియ కొనసాగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగని పక్షంలో సిపిఐగా మరొక 3 నెలలు ఈ ప్రక్రియని కొనసాగించాలనేటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు వినతిపత్రాలు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో సాధారణ ప్రజలకి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఈరోజు ప్రజలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేకమైనటువంటి లోపాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఒక ప్రాంతంలోనే కూర్చోవడం వల్ల, వాళ్ళు ఇంటింటికి తిరగబోవడం వల్ల ఇది సక్రమంగా జరుగుతున్నట్టుగా లేదని చెప్పి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలంటూ
ఐలు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు జి శాంతకుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లాయర్లకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఇంతవరకు లాయర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే తమ కోరికల సాధన కోసం కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున న్యాయవాదులు ఎవరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ని ఉచితంగా గవర్నమెంటే ప్రీమియం చెల్లించి ట్రస్ట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్లాగే జూనియర్ అడ్వకేట్స్కి 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో 10,000 చొప్పున న్యాయవాదులందరికీ జూనియర్ న్యాయవాదులందరికీ స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఇంతవరకు ఆ హామీని జూనియర్ అడ్వకేట్స్కి 10,000 చొప్పున స్టైఫండ్ ఇంతవరకు అమలు చేయలేదు. తక్షణమే జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు ఇవ్వాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పెద్దపలకలూరి గ్రామంలో స్థలాన్ని అమ్ముతామని తనను నమ్మించి దొంగ డాక్యుమెంట్లు చూపించి సుమారు 41 లక్షలు తీసుకున్నారని నగరంపాలెంకు చెందిన షేక్ హుస్సేన్ అహ్మద్ తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసేందుకు రాకుండా మేల్చూరు శ్రీరాములు ఇబ్బందులు పెడుతున్నారని, అదేమంటే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చి మాట్లాడిన తర్వాత ఒక రేటు ఫిక్స్ అయింది. ఆ రేటు ప్రకారం వేల్చూరి సుబ్బారావు గారి కుమారు వేల్చూరి శ్రీరాములు అనే అతను మేము అమ్ముతాము, అంతా మా కుటుంబ సభ్యులదే, ఎవరికి సంబంధం లేదని, ఇది మా కుటుంబ సభ్యులదేనని చెప్పేసి నమ్మించి అగ్రిమెంట్ చేశారండి. ఫస్ట్ అగ్రిమెంట్కి వచ్చేసి 36 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ఇచ్చాము. తర్వాత 5 లక్షల రూపాయలు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలని, మళ్ళీ సర్వే నెంబర్లు వేయించాలని చెప్పి అంటే మళ్ళీ 5 లక్షల రూపాయలు జమ వేసాము. ఇవన్నీ జమ అయిపోయిన తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్కి రమ్మంటే అతను రిజిస్ట్రేషన్ రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి బెదిరిస్తున్నారు. పైనుంచి అతను రిజిస్ట్రేషన్ రమ్మన్నా కూడా రావట్లేదు. మేము అడుగుతూ ఉండగా, ఫోన్లు చేస్తూ ఉండగా ఫోన్లకు రెస్పాన్స్ అవ్వట్లేదు. కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు లేరని చెప్పేసి బయట వాళ్ళు చెప్పిస్తున్నారు. ఈ వేల్చూరి శ్రీరాములు అనే అతను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని రిజిస్ట్రేషన్ రమ్మంటే చంపుతానని బెదిరిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు మా పైకి లేనిపోయిన చెప్పేసి చంపేస్తామని చెప్పి అంటున్నారు. వారు వెంకట గజపతిరాజు అని చెప్పేసి వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ రాపించుకున్నారంట. వాళ్ళందరినీ కలిపి నాకు రిజిస్ట్రేషన్ చేస్తానని అన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రమ్మంటే రావట్లేదు. కావున కామందుల వారు డిఎస్పీ గారు దయచేసి పోలీసు వారు మమ్మల్ని సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మేము ముందుకు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మాస శివరాత్రి సందర్భంగా శైవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపేటలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో విశేష అభిషేకాలను నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ స్వామిని దర్శించుకుని భక్తులు వేడుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో పునరంకితులు కావాలని ఆకాంక్షిస్తూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకంటే
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్ తిరువళ్లూరి పద్మావతి, మాగిరెడ్డి మణి, నాగమణి, డాక్టర్ రాజకుమారి, సింధు, కుమారి తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలకు ఒక రోజు వస్తుంది. సోమవారం 3 రోజులు కలిసిన విశేషంగా ఈ కొత్తపేట శివాలయంకి ప్రత్యేకమైన పేరుంది. గౌరీశంకర ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. పవన్ కళ్యాణ్ గారికి నిన్న కుడిభుజం సర్జరీ జరిగింది. తెలుగు మహిళలందరం కలిసి ఈ రోజున శివాలయంకి వచ్చి ఆయన పేరున గోత్రనామాలు, మంత్రపుష్పం, పాలాభిషేకం చేయించి ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్ళీ కోలుకొని మళ్ళీ రాజకీయంలో ముందడుగేసి అనేక కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.